మీ పేరు? లక్ష్మయ్య గౌడ్, ఏ ఊరు మీది? మేడికొండ. ఏ పంటలు వేసినారు మీరు? వరి పంట వరి పంట వేసి ఎన్ని రోజులు అయింది వరి పంట వేసి మీరు? 3 రోజులైంది. ఇప్పుడు మందులు కొడుతున్నారా మీరు ఏమైనా? ఇదే కలుపు మందు వేస్తున్నాం. యూరియాలో కలిపి కలుపు మందు పోస్తున్నాం. యూరియా కలిపి వేస్తున్నారు. వేస్తున్నాం. ఎన్ని రోజులకు చల్లుకోవాలా? నాటు వేసిన నుంచి 3 రోజులకి చల్లుకోవాలా. 3 రోజులకి చల్లుకోవాలా? ఏ మందు చల్లుకోవాలా 3 రోజులకి? ఇంకా ఇది ఇచ్చినారు కలుపు మందు అని, కంపెనీ మనకు తెలియదు. ఇది ఇచ్చినారు, కలుపు ఆరకడుతుందని ఇచ్చినారు. ఇది కలుపు మందు అని దాంట్లో యూరియాలో కలిపి వేయమన్నారా? యూరియాలో కలిపి వేయమన్నారు. దీన్ని ఏం చనిపోతుంట దానికి? చిన్న వచ్చే కలుపు ఆగిపోతుంది అని చెప్పినారు. అంతే, కలుపు చనిపోదు, వచ్చే కలుపు ఆగిపోతుంది అని చెప్పినారు. అంతే. ఎన్ని రోజుల వరకు రాదు ఆ కలుపు ఇట్లా వేయడం వల్ల? అది ఆ గ్యారెంటీ చెప్పలేరు మనకి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇచ్చి కలుపు రాదని ఆపినారు, చెప్పినారు అంతే వాళ్ళు. కానీ వాళ్ళు ఇన్ని రోజులు పని చేస్తారని చెప్పాలి, అది కూడా చెప్పలేరు. ఎంతకు తీసుకున్నారు అవి యూరియా? ఇది యూరియా 300, ఇది 300 డబ్బా. ఇక్కడ హాఫ్ లీటర్ మహేశ్వర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి షాప్ ఇక్కడనే తీసుకున్నారు. మేడికొందలే. ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు ఇక్కడ వరి మడికి మీరు మందులు? ఇక్కడే వాడతారా? మేము ఏడంటే ఆడ తెచ్చుకుంటాం, పైసలు పెట్టి, నగదు పైసలు పెట్టి తెచ్చుకుంటున్నాం. ఇక ఇక్కడే మేడికొండలే కాకుండా ఐజల్ కూడా తెచ్చుకుంటాం. ఐజల్ కానీ మనకు కావాల్సిన మందులు వేరే పోయి తెచ్చుకుంటాం. మంచిగా పని చేస్తున్నావా ఇక్కడ మీరు మేడికొండ గ్రామంలో తీసుకుంటున్నారు కదా? రిజల్ట్ మంచిగా వస్తున్నాయా మందులు? మీ రిజల్ట్ అంటే ఇంకా అట్లే మనం ఇంకా చేస్తున్నాము. ఇప్పటికైతే రిజల్ట్ అనేది పెద్ద చూపించవు. అన్ని ఇంకా మా కంపెనీ మందులు ఏం కాదు, అన్ని ఇవి బయో మందులు, టెక్నికల్ అన్ని ఇవి. పని చేయడం కూడా తక్కువ. మన కంపెనీ మందులు అవిజలు కూడా సరిగా ఇస్తలేరు. కంపెనీ మందులు అడిగితే లేవంటున్నారు, అక్కడ కానీ లేవంటున్నారు. కంపెనీ మందుల కాడికి పోతాల కల్లా అవి చూపించలే, బయో మందులే చూపిస్తారు వచ్చిన రైతు కల్లా. తెలిసిన వాళ్ళకొట్టే, వాళ్ళకి బాగా పూర్తి తెలిసిన వాళ్ళకొట్టే కంపెనీ మందులు చూపిస్తారు. ఇంకా మామూలుగా మా చిన్న రైతులకి బయో మందులే ముందర పెడతారు మూతికి. అంటే మళ్ళీ మీకు అడిగిన మందులు ఇవ్వరా? ఇయ్యరు, ఇంకా లేవంటారు వాళ్ళు. మొత్తానికి లేవంటారు, ఇయ్యరు. అవి రేట్లు ఎక్కువ అంటారు. ఇంకా ఆ రేట్లకే ఇది ఇస్తారు, బయో మందులే ఇస్తారు. ఇంకా 10 రూపాయలు ఎక్కువనే ఇస్తారు. కంపెనీ మంది కంటే 10 రూపాయలు ఎక్కువనే బయో మందులు ఇస్తారు ఈ కొడుకులు. మీకు బయో మందులు అని ఎట్లా తెలుస్తుంది? ఇది అర్థమైపోయింది మాకు. కనీసం అంటే మా సర్వీస్ కనీసం 20 సంవత్సరాలు అయింది. ఇంక లేవన్నాక ఇంకా యాదో ఒకటి తెచ్చుకొని చల్లుకునేది తప్పదు. ఇంకా దానివల్ల ఏవో ఒకటి వాళ్ళు ఇచ్చినది తెచ్చుకొని చల్లుకునేది. ఇంకా దీన్ని ఎవడు అడుగుతో లేక దీన్ని గురించి ఇట్లా చేస్తారు, పాడు చేస్తున్నారు. ఈ లిక్విడ్ షాపులలో కానీ, ఫర్టిలైజర్ షాపులలో కానీ ఒకడు 1150 ఇస్తావు, ఒకడు 1120 ఇస్తావు ఫర్టిలైజర్, ఐజర్ కూడా. అట్లా కూడా జరుగుతున్నాయి. అట్లా కూడా జరుగుతుంది. ఒకడు 280 ఇస్తావు, ఒకడు 320 ఇస్తున్నాడు, 300 ఇస్తున్నాడు యూరియా. దాని గురించి ఎవరు పట్టించుకోవడం లేదు ఆఫీసర్లు. దాని గురించి ఐజలు కానీ, మేడికొండలు కానీ, ఎక్కడ కానీ రైతు చిన్న చిన్న కారు రైతులు మొత్తం గబ్బులేసిపోతున్నారు. పంట మీకు ఎంత పెట్టుబడి పెడతారు పంట అయిపోయే వరకు? మీరు ఎకరికి వచ్చేసి 30-40 వేల దాకా పెడుతున్నాం. 30-40 వేలు పెడతారు పంట? పెడతాం. ఈ బయో మందుల కాడ పోతాం, మాకు పైసలు ఎక్కువ, ఈ మందుల కాడ ఎక్కువ పోతున్నాయి. కొడుకులు మోసం చేస్తున్నారు. లిక్విడ్ అని కాదు, ఫర్టిలైజర్ అని కాదు, ఎక్కువ గబ్బులు చెప్తున్నారు. మీకు సరైన మందులు ఇయ్యక, సరైన మందులు ఇయ్యక పెట్టుబడి తక్కువ, పెట్టుబడి ఎక్కువ పెడతాం. కానీ ఈ బయో మందులు, ఈ మామూలుగా మందులు అయినానికి చేస్తలే, కష్టపడుతున్నాయి కానీ ఫలితం లేనట్టు పోతుంది. దానివల్ల మీరు ఇబ్బందులు పడుతున్నారు. సరే ఇబ్బందులు పడుతున్నాం రైతులు. పంట వస్తలేదు అసలు. దోమ మందు తెచ్చుకొస్తే బయో మందులే ఇస్తారు ఆ కొడుకులు. ఎక్కడ పని చేయడం. ఇంకా తెచ్చిన 3 రోజులకు కొడితే మరి 2-3 రోజులకి మారిపోతే యాదో ఇంకో షాప్ కాడిపోతే అదన్నా వేరేది ఇస్తారు, ఇంకో కొత్త మంది అనే ఇది బాగా పని చేస్తుంటే మన ఆశకి తెచ్చుకొని కొట్టుకుంటే అది పని చేయకుంటే ఇంక అదే ఒకటి డబ్బులు ఖర్చు పెట్టడం ఉంది కానీ పని చేయడం లేనట్ట. ఇట్లా కొట్టడం వల్ల మీకు ఎకరికి ఎన్ని బస్తాలు వస్తాయి? ఇక ఎంత కనీసం అంటే నేను ఒక 6 సార్లు కొడుతుంటా, పేరు కూడా తక్కువ కొట్టాను. 30, 27, ఇంకా 30 కానించి ఇక్కడే 30 లోపలే వస్తుంది. 30 సంచులు లోపలే వస్తాయి. ఇంకా 27, 28 అంతే. ఇంకా లోపే వస్తుంది, ఎక్కువ రావు. ఒక్కసారి 30 వచ్చిందా మీ చేనులో? రాలే 30 వస్తలేవు. 30 లోపలే. ఈ మందులు వాళ్ళ మందులు పని చేయడంలే. ఈ ఒకడు 1100 అమ్మితే 1120 అమ్ముతాడు, 30 అమ్ముతాడు.
దీని దానివల్ల మీరు చాలా నష్టపోతున్నాం. ఏమన్నా అంటే డామినేషన్ చేస్తే ఇంకా ఎవరికి చెప్పకుండా అంటారు వాళ్ళు. దానివల్ల రైతులు చాలా ఇబ్బంది సనా నానే కాదు 4 టన్నులు 100 మంది గబ్బులు వేస్తున్నారు. ఈ మిరప వాళ్ళు కానీ పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ లిక్విడ్ వల్ల దీని వల్ల. దానివల్ల మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పంటలు కూడా సరిగా రావు. సరిగా రాలే. ఈ ఆఫీసర్లు బాగా చర్య తీసుకోవాలి ఈ నెల గురించి, లిక్విడ్ గురించి, ఫర్టిలైజర్ గురించి పైనుంచి ఆఫీసర్లు బాగా తీసుకోవాలి. కానీ ఏమంటే మీకు సరైన మందులు మందులు ఇవ్వక చిన్న కార్లు అయితే బాగా పండించేది, కానీ లిక్విడ్ కానీ ఫర్టిలైజర్ గబ్బులు చెప్తున్నారు జనాన్ని. సరైన మందులు ఇవ్వక పెట్టుబడులు పెడుతున్నారు కానీ మీకు సరైన పంటలు వస్తలేవు. ఏం గబ్బులే పెట్టినా కొడుకులేదు. లిక్విడ్ కానీ ఫర్టిలైజర్ కానీ చూడు బాగా దీన్ని ఇచ్చారా బాగా తీసుకోవాలి. చూసిన ఫ్రెండ్స్ వాళ్ళైతే మరి ఈ విధంగా అయితే ఇక్కడ మందులు అయితే చల్లుకుంటున్నారు. వాళ్ళు దాంట్లో అయితే ఇక్కడ రైతు అయితే గడ్డి మందుకైతే యూరియా మరియు లిక్విడ్ అయితే దాంట్లో కలిపి అయితే చల్లడం అయితే జరుగుతుంది ఇక్కడ చేనులో. చూసిన ఫ్రెండ్స్ ప్రజెంట్గా అయితే వాళ్ళు ఈ విధంగా అయితే మందు వరి చేనుకి అయితే 3 రోజులకైతే ఖచ్చితంగా చల్లుకోవాలి. లేకపోతే మనకు గడ్డి ఎక్కువ రావడం అయితే జరుగుతుంది వరి చేనులో. ఈ విధంగా చల్లుకుంటే మనం గడ్డిని అయితే అరికట్టవచ్చని అయితే రైతు చెప్తున్నాడు. దీనివల్ల మీరు కూడా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇక్కడ ఈ విధంగా అయితే యూరియా కానీ ఇక్కడ మీరైతే చల్లుకోవచ్చు 3 రోజులకు. ఇక్కడ రైతు వచ్చేసి మొత్తం అయితే 4 ఎకరాలు వేసుకున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా 4 ఎకరాలు. ఈ 4 ఎకరాలు ఇక్కడ కౌలుకి వేసుకున్నాడు. మొత్తం కౌలుకి వచ్చేసి ఎకరికి 10,000 అయితే ఇస్తున్నాడంట రైతు. ఈ 4 ఎకరాలు వేసుకున్నాడు ఈ సంవత్సరం అయితే. ఇక్కడ ఎలాంటి మాకైతే ఈ చేనులో అయితే ఎలాంటి లాభం అయితే రావట్లేదు. ప్రతి సంవత్సరం అయితే నష్టపోతున్నాం అని అయితే రైతు చెప్తున్నాడు. సరైన మందులు లేక సరైన మాకు మందులు లేక ఇక్కడ ఐజల్ అయితే సరిగా మందులు అయితే ఇవ్వడం లేదు. మాకు ఎక్కువ బయోమంది కంపెనీలు అయితే ఇస్తున్నారు. వాటి వల్ల ఎలాంటి రిజల్ట్ అయితే రావడం లేదు అని అయితే రైతు చెప్తున్నాడు. చూస్తున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ ఈ విధంగా అయితే ఇక్కడ వరి చేనులు అయితే ఈ విధంగా అయితే ఉంది. 3 డేస్ 3 రోజులు అయిందంట వరి నాటు వేయడం అయితే. ఈ విధంగా అయితే వాళ్ళకు నష్టం అయితే జరుగుతుంది ప్రతి సంవత్సరం. మాకు సరైన ధర కూడా లేదు దీంట్లో అయితే అని అయితే రైతు చెప్తున్నాడు.
హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ ఐజా మండలం మేడికొండ గ్రామానికి చెందిన రైతు దగ్గర అయితే మనము ఇక్కడ ఒక పొలం దగ్గర అయితే మనం వరి చేను దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. ప్రజెంట్ గా అయితే ఇక్కడ వాళ్ళు ఏ విధంగా ఇక్కడ నాట్లు వేసుకున్నారు, ఇవి ఎన్ని రోజులు అయింది నాటు వేసి, వీళ్ళకు ఎన్ని రోజులకు మందు చల్లుకోవాలా దీనికి అనే దాని గురించి మనం దీని నుంచి ఎలాంటి, దీంట్లో ఎంత పెట్టుబడి పెట్టాలి, ఇది ఎన్ని నెలలకు వస్తుంది పంట, మరి దీంట్లో ఎలాంటి ధర ఉంది వడ్లకు అనే దాని గురించి అయితే మనం రైతుని అడిగి అయితే తెలుసుకుందాము. చూస్తున్నారు ఫ్రెండ్స్, మనమైతే ఈ విధంగా అయితే ఇక్కడ వరి చేను దగ్గర మనం ప్రజెంట్ అయితే ఉన్నాము. వాళ్ళు వరి నాటు వేయడం అయితే జరిగింది. ఈ విధంగా వరి నాటు వేశారు. వాళ్ళు ఇక్కడ ఎలాంటి మందులు కొడతారు, ఎలాంటి స్ప్రేలు కొడతారు, వీళ్ళకి దీనికి ఎప్పుడెప్పుడు వాడాలా, దీనికన్నా దాని గురించి మనం అయితే అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే